ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అటు నుంచి అటుగా జరుగుతున్న సంగతి తెలుస్తున్నదంట. అయితే పవన్ కళ్యాణ్ మటుకు హరిహర వీరమల్లు షూటింగ్ మాత్రమే పాల్గొంటున్నాడంట. మరోపక్క ఓజీ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ లేకుండానే జరుగుతున్నదంట. అయితే ఈ రెండు సినిమాలు గిట్లా ఇప్పుడు చివరి భాగంలో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ చాలా ఆలస్యం అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలకు తేదీలు కేటాయించి ముందుకు తీసుకుపోతున్నట్లుగా తెలుస్తున్నదంట. ఇక మరోపక్క అందుకనే వచ్చే ఏడాది ముందుగల విడుదలయ్యే సినిమా హరిహర వీరమల్లు అని ఇప్పటికే ప్రచారం జరిగిపోయింది అన్నట్లుగానే మార్చి 25 తారీఖున విడుదలకు సిద్ధమని ఇట్లా చెప్పేసిరు. కానీ ఇప్పుడు ఈ తేదీ కాస్త వాయిదా పడుతున్నది అనే ప్రచారం వస్తున్నదన్నమాట. ఇక హరిహర వీరమల్లు కంటే ఓజీ సినిమానే ముందుగల విడుదల కాబోతున్నదనే ఒక కొత్త ప్రచారం తెర మీదకి వచ్చిందంట. హరిహర వీరమల్లు తేదీ ఏదైతే ఉన్నదో మార్చి 20 తారీఖున గదే తేదీకి ఓజీ విడుదల కాబోతున్నది అని సమాచారం అయితే వినబడుతున్నది. ఇక వాస్తవానికి చూసుకుంటే ముందుగల షూటింగ్ ప్రారంభించింది అయితే హరిహర వీరమల్లు. అనూహ్యంగా ఆ తర్వాత సుజిత్ ఓజీ సినిమా ప్రకటించడం జరిగింది. వేగంగా మొదలు పెట్టడం జరిగింది. సినిమా షూటింగ్ ఇట్లా ప్రారంభమైందాయే. ఇక అంత వేగం మీద దూకుడుతో ఉన్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమానే ముందుగా విడుదల కాబోతున్నదని అందరూ అనుకున్నారు. ఇక అనుకున్నట్టుగానే అందుకు తగ్గట్టుగా సెప్టెంబర్లో విడుదల కాబోతున్నదని అందరూ ప్రచారం గిట్లా చేసిరు. కానీ అనూహ్యంగా పరిణామాలంతా ఒక్కసారిగా మారిపోయినాయి. ఇక ఓజీ సినిమా షూటింగ్కు ఆయన పూర్తిగా సినిమా షూటింగ్ తేదీలు ఇవ్వకపోవడము, ఇక ఆయన షూటింగ్ హాజరు కాకపోవడము, ఇంతలోనే ఏపీలో వర్షాలు రాజకీయ కాక నేపథ్యంలో ఓజీ సినిమా షూటింగ్ అనేది ఆగిపోయింది. ఇక దీంతో ఇప్పుడు ఎట్టకేలకు 2 సినిమా షూటింగ్లు అయితే మొదలుపెట్టిండు. కానీ ఒక్కో పక్క ఇప్పుడు మన ఓజీ సినిమా షూటింగ్లా ఈయన పాల్గొనడం కంటే హరిహర వీరమల్లు షూటింగ్లా పాల్గొంటున్నాడు గనక ముందుగా ఇప్పుడు ఓజీ సినిమా కంటే హరిహర వీరమల్లు సినిమానే రాబోతున్నది అని వాట మాత్రం వాస్తవమే. అయితే ఇప్పుడు చూసుకుంటే గినక అందుకు తగ్గట్టుగానే హరిహర వీరమల్లు జట్టుని విజయవాడలో వచ్చి పెద్ద పెద్ద సెట్లేసి ఇక సూచన ఇచ్చిడంట. ఇక అందుకు తగ్గట్టునే ఈ చిత్రయూడు సభ్యులంతా పవన్ ఆదేశాల మేరకు ఆడికి వచ్చి షూటింగ్ పనుల నిర్వహిస్తున్నారంట. కానీ ఇప్పుడు ఎట్టకేలకు హరిహర వీరమల్లు అనుకున్న తేదీకి విడుదల కావట్లేదు. ఇక ఈ తేదీకి మన ఓజీ సినిమా ముందుగా వస్తున్నదనే వార్త తెగ చక్కర్లు కొడుతున్నదంట. ఇక మరి ఇంతకు హరిహర వీరమల్లు ముందు విడుదల అవుతుందంటారా, లేకుంటే ఓజీ సినిమా ముందు విడుదల అవుతుందంటారా? ఎక్కువ దేని వరకు అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.